గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? ప్రత్యేకంగా స్కూల్ స్టార్ట్ అయ్యిండగా నేను ప్రతిరోజు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్ పిల్లలకి దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయాలని, మీ పిల్లలు మరి స్కూల్కి క్షేమంగా వెళ్ళి దేవుని యొక్క దయతో చదువుకుని ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నారు. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవాను ఆశ్రయించి అప్పుడు మీరు బ్రతుకుదురు. ప్రియులారా, మనము దేవుడిని ఆశ్రయించాలి. మనుషుల్ని ఆశ్రయించడం వల్ల ఏమి జరగదు. నాయకుల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీ దగ్గర లేదా నాయకుల దగ్గర మనం వెళ్ళి మన విన్నపాన్ని తీసుకున్నప్పుడు తాత్కాలికంగా వాళ్ళు చేస్తుంటారు, కానీ మన పనులు జరగదు. కానీ నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన దగ్గర మన యొక్క సమస్యలు మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా మన సమస్య నుంచి అయినా విడుదలిస్తారు. ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అవుతున్న ఈ దినాల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా చాలామందికి ఆ పిల్లల యొక్క స్కూల్ ఫీజు విషయంలో, బుక్స్ కొనే విషయంలో, వారికి ఏమో ఆర్థిక అవసరతల విషయంలో చాలామంది తల్లిదండ్రులు బాధపడుతుండొచ్చు. ఎట్లా డబ్బులు ఏం చేయాలని దిగులు పడుతుండొచ్చు, ఎవరిని అడగాలని. కానీ వారిని వీరిని మనం ఆశ్రయించడం కన్నా మన యేసయ్యను ఆశ్రయించి ఆయన దగ్గర సహాయాన్ని పొందుకుంటే దేవుడు అద్భుతంగా కృప చూపిస్తాడు. కనుక మీ పట్ల ఏదైనా ఒకళ్ళు అనారోగ్యం ఉన్నా కూడా భయపడదు. డాక్టర్లు కొన్ని రిపోర్ట్స్ ఇస్తారు. ఆ రిపోర్ట్స్ బట్టి నువ్వు భయపడద్దు. ఇక నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్తారు, నీ క్యాన్సర్ వచ్చిందని చెప్తారు, ఇంకా నీకు గుండెలో రంధ్రం ఉందని చెప్తారు. భయపడొద్దు. నిన్ను స్వస్థపరచగలన దేవుడు నా యేసయ్య, నిన్ను బాగు చేయగలన దేవుడు నా యేసయ్య. నీవు ఆయన ఆశ్రయించు, ఆయన దగ్గర నీ యొక్క బాధను తెలియచి ప్రార్థించు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థించేద్దాం. మహాగణుడ, పరిశుద్ధ, నిత్యము ఆరాధించబడుతున్న యేసయ్య, ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డల మీద నీకు అభిషేకం ఇచ్చిన ప్రభా, ప్రత్యేకించిన దూర ప్రాంతాలనైనా తల్లిదండ్రులైనా ప్రభా, ఎంతోమంది దూర ప్రాంతానికి వెళ్ళి పిల్లలు ఎంతో కష్టపడుతుండగా తల్లిదండ్రులకి మీరు తోడండి. ముఖ్యంగా ప్రభా, పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసి భయపెడుతున్నారయ్యా, వారందరినైనా ప్రభా కనికరించండి. వృద్ధాప్య తల్లిదండ్రులకు తోడునయ్యా, అనాథ పిల్లలు కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజునైనా ఎంతమంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ ఉన్న వారికి మంచి ప్రసవం దయచ్చండి అయినా. కోమాలన్న బిడ్డలకి యేసు నామములో అయా స్వస్థత దయచ్చండి ప్రభా. ఎవరైతేనైనా ప్రభా హాస్పిటల్ సీరియస్ కండిషన్లో వారందరినీ ఇప్పుడే బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.